అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. శ్రీలీల కెరీర్ కి సరైన గైడెన్స్ లేదా? వరుసగా సినిమాలు చేస్తే చాలు, కథ అవసరం లేదా? కాంబినేషన్ బాగుండి రెమ్యూనరేషన్ ఇస్తే చాలు అనుకుంటున్నారా? ఈ మధ్య శ్రీలీల ఓకే చేసిన సినిమాలు చూస్తే గనక కెరీర్ డేంజర్ జోన్ వైపు వెళ్తుంది అని ఇట్టే అర్థమైపోతుంది. అసలు కథల విషయంలో శ్రీలీల ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? తప్పు ఎక్కడ జరుగుతోంది? ఈ పాట శ్రీలీల కెరియర్కు బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు ఆమె సినిమాలను చూశాక ఫ్యాన్స్ కూడా ఇదే అడుగుతున్నారు, మీ కెరియర్కు వాట్స్ హ్యాపెనింగ్ అని. అదేదో రెమ్యూనరేషన్ కోసమే సినిమాలు చేస్తున్నారేమో అన్నట్లుగా మారిపోయింది శ్రీలీల కెరియర్ చూస్తుంటే. భగవంత్ కేసరి మినహాయిస్తే గత 2 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క సినిమాలోనూ ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చేయలేదు ఈ బ్యూటీ. శ్రీలీల సినిమాలో ఉన్నారంటే 3 పాటలు, అందులో డాన్స్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. చేసిన 10 సినిమాల్లో పెళ్లి సందడి, ధమాకా, భగవంత్ కేసరి హిట్టు, గుంటూరు కారం యావరేజ్, మిగిలినవన్నీ ఫ్లాపే. గ్యాప్ తీసుకున్నా పర్లేదు కానీ మంచి సినిమాలు చేయమంటున్నారు ఫ్యాన్స్. తమిళంలో డెబ్యూ చేసిన పరాశక్తి కూడా పరాజయం వైపే పరుగులు పెడుతోంది. శివకార్తికేయన్ హీరోగా సుధా కొంగర తెరకెక్కించిన పరాశక్తి అంతగా ఆకట్టుకోవట్లేదు. దాంతో ఆశలన్నీ ఇప్పుడు కార్తీక్ ఆర్యన్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమాతోనే హిందీలో డెబ్యూ చేస్తున్నారు శ్రీలీల. ఉస్తాద్తో పాటు కార్తీక్ సినిమా హిట్ అయితేనే శ్రీలీల కెరియర్ గాడిన పడుతుంది. అందుకే ఇప్పటికైనా కథల విషయంలో కేర్ తీసుకోవాలంటున్నారు ఫ్యాన్స్. లేదంటే డేంజర్ జోన్లోకి వెళ్లడం పక్కా.